రాడు వనమాలి తగవుమాలి అనుసు అని ఆవిడ పాపం బాధపడుతుంటేనే అగ్నిజ్యోతనుడు వచ్చాడు. అమ్మా స్వస్తి స్త్రీ అని మొదలుపెట్టాడు అక్కడ. ఎస్ శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. అమ్మవారిని నమ్ముకున్నావమ్మా, నీకు వీరే ఎందుకు జరుగుతుంది? మెచ్చభవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించి కన్యకా. శుభవార్త ఎప్పుడు ఇలా చెప్పాలి, చావు కబురు చల్లగా చెప్పమన్నారు. శుభస్య శీఘ్రం అన్నారు. ఇది శుభవార్త చెప్పే విధానం. చా కింద చావత్తు పెట్టి చా 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 4 నడిపించి చెప్పించాడు. ఎందుకంటే ఉత్సాహం. ఆవిడ మొత్తం లేచి ఇప్పుడు 2 కేజీలు బియ్యం అన్నం తినేయాలి అర్జెంటుగా. అది అంత ఉత్సాహం రావాలి. శుభం చెబితే అంతే. మెచ్చభవద్గుణోన్నతికి, నీ గుణాల గురించి చెప్పానమ్మా, మెచ్చుకున్నాడు ఆయన. అయిపోయింది దాని చాలు. గుణాలు మెచ్చుకున్నాడంటే వస్తాడు. హనుమంతుడు సీతాదేవిని చూసి రాగానే ఏమంటాడు? దృష్టా సీత అన్నాడు. అంతేగాని కూర్చుని ఇప్పుడు రామ ఓ మాట విని ఇలా కూర్చోద్దా, టీ పట్టుకురా అని చెప్పి కూర్చోప్పుడు వెళ్ళాను. మనలో కొంతమంది చరిత్రలు ఎలాగే చెబుతారు. వీడు ఏం చేశాడో తెలియదు మనకు. అరగంట అయితే కానీ విషయం బయటికి రాదు. చచ్చిపోతుంటాం ఈలోపు కడుపు నొప్పితో. ఆడ మగ అందరికీ ముందు దరిద్రపు లక్షణం. సారాంశం ముందు చెప్పాలి. వాల్మీకి రామాయణం కూడా అలాగే రాశాడు. బాలరామాయణం చదవండి, ముందు ఉంటుంది. 100 శ్లోకాల్లో సంక్షిప్తంగా రామాయణం చెప్పేశాడు. సంక్షిప్త రామాయణం అది. తర్వాత విషయం అంతా చెప్పాడు. భారతం అంతే. ఆది పర్వంలో మొత్తం 1,00,000 శ్లోకాల భారతాన్ని 100 శ్లోకాలు 100-200 శ్లోకాలు చెప్పేశాడు వ్యాసుడు. తర్వాత అది విధానం, మనిషి మాట్లాడవలసిన విధానం అది. ప్రయాణం చేసి వచ్చిన వాడు ముందు రాగానే అమ్మా పని అయిపోయిందమ్మా నేను స్నానం చేసి వస్తానంటే అమ్మకు సంతోషంగా ఉంటుంది. ఏమైందిరా అని తల్లి అడుగుతున్నా సరే ఉండు కంగారు పడకో. ఏంటి కంగారు పడకు, చచ్చిపోతుంటే అక్కడ. వీడు టాయిలెట్లో పెడతాడు, గంట అయినా రాడు. అవన్నీ పూర్తయి స్నానం అయ్యాక ఇప్పుడు కాఫీ ఇచ్చాక ఇప్పుడు వెళ్ళానా రైలు వెళ్ళిపోయిందే అనుకోకుండా ఈ గొడవంతా ఎందుకు ఇప్పుడు? ఇంత చెప్పాక ఎప్పుడో సాయంత్రం 4 అప్పుడు చెబుతాడు కాబట్టి ఇంత చేస్తే పని అవ్వలేదంటాడు. దీనికి మళ్ళీ ఇదో ఆలస్యం. ఇక్కడ మాట్లాడే విధానం అది కదా, సంభాషణ నైపుణ్యం వంటిది. ఆయన అడుగు పెడుతూనే బ్రాహ్మణుడు కాబట్టి ఆశీర్వచనం ఇచ్చేసి వెంటనే మెచ్చభవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చ నాకు బోడు ధనం ఇచ్చాడాయా అని చెప్పాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇందులో చెరువుతుంది. అమేయ ధనావళులిచ్చ నాకు బోడు ధనం ఇచ్చాడమ్మా అని. అంటే ఆయన ఇచ్చాడంటే వచ్చిన సందేశం నచ్చిదేనే కదా. తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సుదర్శనాయుధుడు వాడే. ఈ వాడే గొప్ప ప్రయోగం. యతి కోసం వెయ్యలేదు. వాడే అదిగో గుమ్మం దగ్గరే అని చెప్పడం అనమాట. ఆ శబ్ద ప్రయోగం అది. సుదర్శనాయుధు అదిగో కనపడుతున్నాడుగా గుమ్మం దగ్గర ఉన్నాడు అన్నట్టు. అంత దగ్గరికి వచ్చాడు అని చెప్పడం. దానికి అక్కడికి రాడు. అంతేకాదు ఆవిడకి ఇంతకు వచ్చాడు సరేనయ్యా పెళ్లి భోజనం చేసి వెళ్ళిపోతాడా, క్యాటరింగు ఏమైనా ఉందా అది చెప్పాలి. అది ఎప్పుడు చెబుతున్నాడు. వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైనా. వీళ్ళు కాదమ్మా శిశుపాలుడు ఈ తంత్రీపాలుడు వీడెవడిక్కడ, వీళ్ళు ఆపితే ఆగుతాడు ఆయన. దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఖాయం. రాక్షస వివాహమునన్గొనిపోవు నిన్ను. క్షత్రియులకు ఆచారం. రాక్షసం పైశాచికం కూడా ఉంది. బ్రాహ్మం, ఆర్షం, ప్రజాపత్యం, రాక్షసం, గాంధర్వం, ఇవి రకరకాల 8 రకాలు ఉన్నాయి. మామూలుగా మనం ఇప్పుడు జరుపుకునే సంప్రదాయ పద్ధతి ఆర్ష వివాహం. అది బ్రాహ్మం కాదు, ప్రజాపత్యం కాదు, రాక్షసం అసలే కాదు. ఆర్ష వివాహం ఋషి సంప్రదాయంలో జరుపుకుంటాం. శాస్త్రోక్తంగా జరిగేవన్నీ జరగాలి. గాంధర్వంలో అవన్నీ అక్కర్లేదు. వధూవరులు కనుక ఇష్టపడేది దండలు మార్పించి చేస్తారు. ఇప్పుడు చాలా భాగం అలాగే జరుగుతున్నాయి. కానీ అది క్షత్రియులకు మాత్రమే కేటాయించారు. పూర్వం ఇంకెవరిని ఒప్పుకోవాలి. క్షత్రియుల్లో కూడా కులంలో అందరూ కాదు, రాజులు మాత్రమే, రాజ్య పరిపాలన చేసేవాళ్ళు మాత్రమే. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం మనం, కొన్ని రకాల సంధులు కుదరాలి, దేశం క్షేమంగా ఉండాలంటే వివాహ బంధాలు ఏర్పడాలి. అంత రాజకీయాల్లో యుద్ధాల్లో పైగా మునిగిపోయిన వాడికి కాస్త వాడికి నచ్చిన కన్యని పెళ్లి చేసుకునే అవకాశం ఆ రోజుల్లో కలిగించారు. రాజుల జోలికి మీరు ఎళ్ళకండి, వాళ్ళు 4 చేసుకుంటే మీకే అన్నారు. వాళ్ళకే ఇచ్చారు. ధర్మశాస్త్రం ఇంకెక్కడ ఒప్పుకోలేదు. బ్రాహ్మణుడు కానీ ఇతర కులాల వాళ్ళ కానీ చేసుకోమని చెప్పలా. ఏకపత్నిత్వమే హిందుత్వం, అందులో మొహమాటమే లేదు. అందులో ఏకపత్నిత్వమే హిందుత్వం. ఒక్కరికే మినహాయింపు ఇచ్చారు. దాని కారణాలు దానికి ఉన్నాయి. వాళ్ళకి రాక్షస వివాహం కూడా ఇచ్చారు. ఎందుకంటే అతనికి ఇష్టమైంది ఈ అమ్మాయికి ఇష్టమైంది, బంధువులకు ఇష్టం లేదు. బంధువులు ఓవరాక్షన్ చేయొద్దు. ఇక్కడ అతను మంచివాడే కదా, లోపం ఉంటే చూపించండి, అమ్మాయిని ఒప్పించండి. అందుకని రాక్షస వివాహంలోనైనా సరే నిన్ను తీసుకెళ్ళిపోతాడమ్మా అని
నీ సచ్చరితంబు భాగ్యమును సర్వమునేడు ఫలించే కన్యక. మనిషి బాగుపడాలంటే రెండూ ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. మన ప్రవర్తన ఒకటి బాగున్నంత మాత్రాన మనకు అన్ని శుభాలు జరగవు. మనం ధర్మంగా ఉంటే ధర్మమే జరుగుతుందని ఏం చెప్పలేమమ్మా. ఆ ధర్మానికి ధర్మమే జరగాలి అంటే మనస్సులో ఎప్పుడూ నమఃశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రం మానకూడదు. అప్పుడు ఖచ్చితంగా ధర్మానికి ధర్మమే జరుగుతుంది, అధర్మం జరగదు. ఎందుకంటే ఛార్జింగ్ ది బ్యాటరీ. నీ ధర్మానికి పవర్ పెరగాలన్నా, నీ సత్యానికి పవర్ పెరగాలన్నా, నీ ప్రవర్తనకి శక్తి రావాలన్నా వెనకాల భగవత్ శక్తి ఉండాలి. అది లేకుండా కుదరదు. మీ ఇంట్లో 100 దీపాలు ఉండొచ్చు, 100 ఫ్యాన్లు ఉండొచ్చు, గ్రైండర్లు ఉండొచ్చు, మిక్సీలు ఉండొచ్చు. కరెంటు లేకపోతే ఏం చేస్తారు? ఆ కరెంటు, ఆ విద్యుత్తే విష్ణు, విద్యుత్తే విష్ణు. ఆ విద్యుత్ లేకపోతే అన్నీ పనిచేయవు, విష్ణువు లేకపోతే ఏది పనిచేయవు. ఆ విష్ణు బలం, భగవద్బలం అనేది మనకు ఉండాలంటే మంత్రజపం ద్వారానే సాధ్యం. అది అందరూ చేయొచ్చు, కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా చేయగలిగితే తల్లి కడుపులో శిశువు కూడా చేయొచ్చు, పరీక్షిత్తులాగా చేయగలగాలి. అంతకంటే ఉంది. అలా చేస్తే ఖచ్చితంగా మనకు ధర్మానికి ధర్మమే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు జరగదు అంటే దాని గురించి తాపత్రయపడతాడు, కానీ కనీసం గుళ్ళోకి వెళ్ళి దండం కూడా పెట్టాడు. దండం పెడితే అవుతుందా అని యథవిమర్శ చేస్తాడు. ఇక్కడ ముందు పెట్టరాదా? నీకు దండం పెట్టడానికి కూడా మనుస్మృతి దిగొచ్చి నీకు చెప్పాలి అంటే ఇక్కడ అవుతుందని. రాయి వేయచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, కనీసం ధ్యానం చేయి. ఆందోళనగా ఉంది, మానే ఆందోళన చెందడం, మానే ధ్యానం చేయి. అందుకే చెబుతున్నాను, నీ సచ్చరితం భాగ్యం, నీ ప్రవర్తన మంచిది, పైగా నీ అదృష్టం కూడా కలిసి వచ్చిందమ్మా. మనం ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం కలిసి రాకపోతే పనులవు. కేవలం అదృష్టంతో ఎప్పుడు అవ్వవు, దానికి మనం ప్రయత్నం చేయాలి. మనం వెళ్ళగానే బస్సు వచ్చిందండి అదృష్టం అంటాం. మనం వెళ్ళావు కదా, ఇంట్లో కూర్చుంటే బస్సు నీ ఇంటికి రాదు కదా, అదే లెక్క. నువ్వు ముందు వెళ్ళాలి కదా, బస్ స్టాండ్కో ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెంటనే రావడం అదృష్టమే కావచ్చు అనుకుందాం. నువ్వు వెళ్ళావు కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. అందుకని అవన్నీ ఫలించాయి అన్నాడు. ఇందులో అమేయ ధనావుడు దగ్గర పాపం బ్రాహ్మణుడు కదా, లౌక్యం తెలియక అందులో వైదిక బ్రాహ్మణుడు అయి ఉంటాడు ఆయన. అందుకని అలా చెప్పేశాడు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తర్వాత చెబుతాడు. ఆవిడ ఏం చేసిందంటే, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి, నన్నిలువన్ బెట్టితి నీ కృపన్ బ్రతికితిన్, నీయంత పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపగా నేరను, అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని భక్తిగా నమస్కారం చేసింది. అప్పుడే రుక్మిణీదేవి ఆయనకి భార్య అయిపోయింది. సహజంగా భర్త ఉదారంగా దాన ధర్మాలు చేసేస్తూ ఉంటే భార్య ఏ రకంగా జాగ్రత్త పడుతుందో ఆ జాగ్రత్త తీసుకుంది. అందుకే నీకు నమస్కారం చేస్తున్నాను, ఇంకేం ఇవ్వాలని, ఆయన అన్నీ ఇచ్చాడుగా, చూసుకో పర్లేదు. ఇద్దరు ఇస్తే కష్టం కదా. పోనీ ఇంత కష్టపడి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు, నాకు కథ చదివితే ఈవిడ ఇవ్వకూడదా? ఈవిడికి ఏమన్నా తక్కువ? మహారాజు కుమార్తె, తండ్రికి కూడా చెప్పక్కల బోల్డ్ ఉంటే ఒక ఆభరణం తీసి ఇవ్వకూడదా? పాపం ఇవ్వలేదండి. అంటే అన్నీ కలిసి రావాలంతే. అక్కడ ఆయన ఇచ్చాడు అంతే. అమేయ ధనావళులు ఇచ్చే అనగానే ఈవిడ కూడా నేను అంజలి గావించద భూసురాన్వయమణి. బ్రాహ్మణులు ఎంత అమాయకులు అంటే ఏమీ ఇవ్వకుండా పురోహితుడికి, అస్సలు మీలాంటి వాళ్ళు లేదండి, మీరు అపర బ్రహ్మ అనగానే మీరు ఎప్పుడూ నన్నే పిలవాలండి అని వెళ్ళిపోతాడు ఈ అమాయకుడు. శుభ్రంగా పనికి తగిన ఫలితాన్ని అన్ని వర్గాల వారు పొందవలసిందే, బ్రాహ్మణులతో సహా అందరికీ చెబుతున్న లౌక్యం ఉండాలి, లౌక్యం ఉండాలి. మనం కష్టపడి బతికితే కానీ బతకలేమండి. ఇక్కడ వసూలు చేసుకోవాలి, వ్యాపారం చేయొద్దు. మళ్ళీ దాంతో మన కష్టానికి తగిన ఫలితం రావాలి, అధికంగా మనం ఆశించాలి. సరే ఊరికే అది చలోక్తి కోసం అన్నమాట పక్కనట్టాడు. ఆవిడ సౌహృదం ఎటువంటిదంటే, జలజాతేక్షను తోడి తెచ్చితివి, పద్మనేత్రాలు కలిగినటువంటి నా ప్రియుణ్ణి కృష్ణ భగవానుని నా కోసం తోడి తెచ్చితివి. వెనకాల రావడం కాదు, వచ్చేసాడు వాడే అంటున్నాడు కదా, అదిగో కనపడుతున్నాడు దూరంగా, అదిగో ద్వారక అన్నట్టుగా. అందుకని వచ్చేసాడు అంటున్నావు కదా, ఇంకేమిటయ్యా. అందుకని నీకే నన్ను నిలువన్ పెట్టితి, నన్ను నిజంగా నిలబెట్టు అంటే ఇంకో గంట ఆలస్యమైతే ప్రాణాలు పోయేవని. నీ కృపన్ బ్రతికితిన్, నీ దయవల్లే బతుకున్నాను నేను. నీ అంత పుణ్యాత్మకులను గలరే, ఎవరైనా ఉంటారా 70 ఏళ్ల వయసులో నా కోసం ఎంత శ్రమ పడేవాడు? మా నాన్నే పడలేదు. దిక్కుమాలిన వాడు ఎవడికో ఇచ్చేసి కాళ్ళు గడిగేసి మొత్తం క్లోజ్ చేసేద్దామని చూస్తున్నాడు ఆయన వ్యవహారం. నన్ను కాపాడింది నువ్వే, అందుకని మా నాన్నకంటే నువ్వే ఎక్కువయ్యా. ఏమి ఇవ్వమంటావు? ఏ ఆభరణాలు ఇస్తే సరిపోతుంది? నిజంగా సహృదయంతోనే, నేనేదో చెలోక్తి కోసం అన్నాను కానీ సహృదయంతోనే ఆవిడ అందరికంటే, డబ్బు కంటే, వస్తువాహనాల కంటే ఎక్కువగా మనిషిని సంతోషపెట్టేది వినయపూర్వకంగా చేసే నమస్కారం.
నేను కూడా మీ నుంచి కోరుకుంటున్నది అదే. ఇవాళ 3వ రోజు కాబట్టి చెబుతున్నాను, నా చేతిలో అది పెడదాం ఇది పెడదాం అని చూడకండమ్మా. 2 చేతులు జోడించి నేను నమస్కారం చేస్తాను, మీరు నమస్కారం చేయండి. వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా నాకు 2 పాయలుగా చీలి దారివ్వండి, నేను ఇంటికి వెళ్ళాలి. అంతేగాని ఏవో కొబ్బరికాయలు పట్టుకొచ్చి ఆనపకాయలు పట్టుకొచ్చి చేతిలో పెట్టేసి అవన్నీ కుదరవు. ఈవేళ ప్రవచనానికి మాత్రం నేను ఒక దానికి వచ్చాను, ఆవిడ మాగా ఇస్తా అన్నారు, అందుకని వచ్చాను నేను. రవికుమారి గారు నాకు బాకీ. మా ఆవిడ చెప్పింది ఇంటి దగ్గర మాగా ఇస్తారు పట్టుకురండి. నేను మళ్ళీ అనుకున్నాను మనసులో మాగాయ. ఇప్పుడు మా ఇంట్లో ఈ సంవత్సరం మాగాయ పెట్టాల, నాకేమిటో ఉపవాసం చేసినట్టే ఉంది అది తినక. అటువంటి అల్పమైన కోరికలు తప్పితే వేరే ఏమీ లేవు ఇక్కడ. ఆశించేది ఈ నమస్కారం నేనే చేస్తాను, అది కూడా మీకు అందరికీ మీరు చేయండి, అయిపోయింది అంతే. నిజానికి ఆ నమస్కారంలో నమః తిరగేయండి, మనఃపూర్వకంగా నమస్కారం చేస్తే అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ అన్నాడు. ఆవిడ గౌరీ పూజకు బయలుదేరింది. ఈయన నగరంలోకి విచ్చేశాడు. విచిత్రం ఏమిటంటే భీష్మక మహారాజు బలరామకృష్ణుడు వచ్చారు అని తెలిసింది ఆయనకి. కృష్ణుడు వచ్చాడు, ఒక్కడే వచ్చాడు, కానీ బలరాముడికి ఎందుకు వెళ్ళాడు, తమ్ముడు ఎందుకు బయలుదేరాడని అడిగాడు. అడిగితే రుక్మిణీ వివాహం అంట శిశుపాలునికి ఇస్తారట, ఈయనకి చేసుకోవాలని ఉంది, అందుకని వెడుతున్నాడు. అంటే మా తమ్ముడు అలా వెళ్ళిపోయాడు ఒక్కడు, వాళ్ళు అసలు దుర్మార్గులు అక్కడ అందరూ అని చెప్పి ఈయన వెనకాల పెద్ద నాగలు వేసుకు బయలుదేరిపోయాడు. హలాయుధుడు కదా, అవసరమైతే నగరం పైకి లేపేస్తాడు. ఆయన మామూలు యుద్ధం చేయడానికి కింద నుంచి పైకి లేపేస్తాడు. అందుకని ఆ బలరాముడికి కృష్ణుడు అంటే ఎంత ప్రేమ అంటే కృష్ణుడు అదృష్టవంతుడు నిజంగా. బలరాముడు కూడా వచ్చాడని తెలిసి ఆయన అన్నట్ట పక్కనే సారథ్యం వహించిన అతనితో దారుకుడితోటి మా అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకున్నాడమ్మా. బలరాముడు తాను ఒక్కడే వచ్చాడు ముందు, తర్వాత బలరాముడు వచ్చాడంటే మా అన్నయ్య అని ఊరుకున్నాడు. ఇంకేం చెప్పలా, జన్మాంతర స్పృహ వచ్చింది ఆయనకి. ఏమిటి నా అదృష్టమో వాడి అదృష్టమో తెలియదు, రామావతారంలో తమ్ముడై నన్ను సేవించాడు, ఇప్పుడు అన్నగారయ్యి కూడా వాడే సేవిస్తున్నాడు, నేనేం సేవించట్లేదు ఇక్కడ. ఒక్కొక్కడు అదృష్టం అదేంటి. ఆ తమ్ముడి మీద అన్నగారికి ఉండే ప్రేమ ఈ తమ్ముడు ఏమీ చేయక్కల, వీడి సంసారాన్ని కూడా వాడే పోషిస్తాడు. అటువంటి అన్నగారు దొరకాలి. అందుకని ఆయన కొద్దిసారి లక్ష్మణుడు గుర్తొచ్చాడు. అప్పుడు చేశారంటే పోనీ తమ్ముడు, ఇప్పుడు అన్నగారు కదా నా చేయించుకోవాలి కదా. ఎందుకంటే ఆయన ఆదిశేషుడు అవతారం, ఆయనకి చెయ్యడమే అలవాటు, చేయించుకోవడం తెలియదు. అది జన్మాంతర స్పృహ. అన్నగారు తమ్ముడు ఇవన్నీ మామూలు బంధాలు అని అప్పుడు లక్ష్మణుడైనా చేశాడు, ఇప్పుడు చేశాడు. అందుకని బలరాముడు వచ్చాడు అని తెలియగానే మా అన్నయ్య ఎంత ప్రేమో నేనంటే అని అవన్నీ గుర్తొచ్చాయి. కానీ దారుకుడికి ఆ విషయాలు చెప్పాలా, అవన్నీ ఇక్కడ చెబితే మొత్తం ఈ జన్మంతా చెప్పమంటాడు ఆయన, మొత్తం స్టోరీ. అవన్నీ ఆయన గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాడు అంతే అక్కడ. అలాగ బలరాముడు కూడా వచ్చాడు. అందుకని వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా పెళ్లికి వచ్చారనుకుని తగిన సత్కారాలు చేసి భీష్మక మహారాజు స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు. పార్క్ హయ్యత్లో ఓ పెద్ద రూమ్ బుక్ చేశాడు ఇక్కడ. పెళ్ళికి వచ్చారనుకుని, అంతేగాని వేరే విషయం ఏదో ఉందని తెలియదు, అంత రహస్యంగా ఉంచారు. సాహసాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ముందే చెబితే మొత్తం సైంధవ వధలాగా తయారవుతుంది వ్యవహారం. అర్జునుడు సైంధవుడు చంపుతానని చెప్పాడు, కృష్ణుడు వెంటనే అన్నాడు నీ తలకాయ 10 మందిలో దాన్ని మీడియా ముందు చెప్పమని ఎవడు చెప్పాడయ్యా. ఆ మాట ఏదో లోపల ద్రౌపదితోనో నాతోనో ధర్మరాజుతోనో చెబితే పొద్దున్నే సైంధవుడిని అల్పాహారానికి పిలిచి 2 ఇడ్లీ పెట్టి లేపేసేవాళ్ళం కదా, ఓ పని అయిపోయేది. నువ్వు ఊరికే డబ్బా కొట్టావు ఇక్కడ. మర్నాడు ఏమైంది, ఆ 14వ రోజు యుద్ధం అంత భయంకరమైన యుద్ధం లేదండి. ఒక 14వ రోజు యుద్ధాన్ని వ్యాసుడు 30,000 శ్లోకాల్లో వర్ణించాడు. 30,000 శ్లోకాలు ఒక్క 14వ రోజుకి. అంత కష్టమైపోయింది, ఎందుకంటే ఈ డబ్బా కొట్టుకోవడం వల్ల. అందుకే గాంభీర్యం మనిషికి చాలా ముఖ్యం. అర్జునుడికి ఆ సమయంలో ఆ గాంభీర్యం లేకపోయింది. కొడుకును కోల్పోయానన్న దుఃఖంలో కారణమైన వాళ్ళు మొత్తం లేపేస్తా, మొత్తాన్ని ఒక నిజాలు ఏం చెప్పారు, మొత్తం లేపడం సాధ్యమే. సైంధవుణ్ణి అనగానే ఆ దుర్యోధనుడు సైంధవుడి ముందు 3 లక్షల మందిని పెట్టాడు. వీళ్ళందరినీ ఓసకోత కోసుకుంటూ వెళ్ళేసరికి సాయంత్రం 5:30 అయిపోయింది. అది భారతం జరిగిన లెక్కల ప్రకారం మార్గశిర మాసంలో జయంతి వస్తుంది కదా, గీతా జయంతి. మార్గశిర మాసం ప్రకారం చలికాలం, అది 5:30కే సూర్యాస్తమయం అవుతుంది. ఈయన 5:30 6:30 అనలేదు, పోనీ టైం చూద్దామంటే ఆ సూర్యాస్తమయం అన్నాడు. అప్పుడు అదే లెక్క. పంపలు అంటుకుపోయి చక్రం అడ్డెక్కిపోతే ఏం చేయదు అందరికి. మన నరుడికి నారాయణుడికి తేడా అదే. నరుడిది నాలిక, నారాయణుడిది ప్రణాళిక, అంతే తేడా. మనది నాలిక, ఆయనది ప్రణాళిక. అంచేత మన నాలికతో మనం ఏమి అడిగినా ఆయనకు అప్పగించాలి. బాబు నువ్వు ఏదైనా చూడు, దీనికి నా బుద్ధి సరిగ్గా పని చేయదు, కంగారులో అసలు
అప్పగించకపోతే అలాగే జరుగుతుంది. అందుకని ఆయన పెళ్లి కొడుకుని పెళ్లి చూడడానికి వచ్చారు అనుకుని మర్యాదలు చేశాడు, అంతకంటే ఎలా. ఆ తర్వాత ఈవిడ గౌరీ పూజకి బయలుదేరింది. ఆవిడ వెనకాల కొంతమంది జనం వెళ్ళారు. బలరామకృష్ణుడు వచ్చారు అని వాళ్ళని చూడడానికి కొంతమంది వచ్చారు. ఎందుకంటే అప్పటికే కృష్ణుడు విస్తృత కీర్తి, చాలా కీర్తి సంపాదించుకుని ఉన్నాడు. పోతన దగ్గర నుంచి అందరినీ లేపేసిన వాడే కదా. మొత్తం గోవర్ధనోద్ధరణం అవన్నీ చిన్నతనంలోనే జరిగాయి. కంసుడిని కూడా చంపేశాడు అప్పటికే. అందుకే ఆయన చూడాలని ఆయన్ని చూశారు, ఈవిడ్ని చూశారు. అప్పుడు అనుకుంటున్నట్టు ఊళ్ళో వాళ్ళు, తగునీ చక్రి విదర్భరాజసు తగున్ తథ్యంబు వైదర్భ్యయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యము ఈ